ఏందో నా హార్డ్ బకెట్ ఛాలెంజ్ కు ఎవ్వరు అస్సలేరు. సరే పైసలు ఇయ్యకుంటే ఇయ్యకపోయే గానీ పుక్కడి కన్నా వేడి నీళ్ళు మీదకెళ్ళి పోసుకోనరంటే గట్ల కూడా అస్సలేరు. కానీ అదేందో రైస్ బకెట్ ఛాలెంజ్కి అయితే మస్తు మంది గిట్లా ఎగా పడుతున్నారు. గట్లనే కొంతమంది పోరగాళ్ళు బియ్యం బస్తాలు పట్టుకొని తిరుగుతున్నారట. వాళ్ళని కలుద్దాం పరోపారి. వారెవ్వా, ఇది ఇట్లుండాలే ఛాలెంజ్ అంటే, ఇట్లా నడవాలే పోటీ అంటే. చూస్తున్నారా ఏం చేస్తున్నారో ఎరకే కదా. గదే రైస్ బకెట్ ఛాలెంజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో శురువైంది కదా, ఇక ఇప్పుడు ఊర్లల్లో కూడా వాకింది. ఇది కరీంనగర్ జిల్లాలున్న అపూర్వ కాలేజీ. ఈ కాలేజీలో చదువుతున్న పిల్లలంతా తలా ఓకిల బియ్యాన్ని జమ చేసిండ్రట. మొత్తం 2.5 టన్నుల బియ్యమైనాయట. ఇక అవన్నిటినిట్లా పేదోళ్ళకు పంచుతున్నారు. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫేస్బుక్లో రైస్ బకెట్ని చూసి ఇది మేము ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ తినడానికి తిండి కూడా లేకుండా చాలా మంది ఉన్నారు. ఇట్లా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం పంచుతున్నారు వీళ్ళు. ఎంత మంచిగున్న చూడుండ్రిల పని. ఇట్లా చెయ్యాలే గాని ఓర్ని పాడుగాను కడుపుకు వచ్చేది లేదు, కాలుకు వచ్చేది లేదు. ఏమిటికా ఐస్ బకెట్ ఛాలెంజ్ అమెరికాలో చేస్తున్నారంటే రోగం ఆళ్ళతాన్నే ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిన అందం సందం. అంతేగాని వాళ్ళని చూసి మనం కూడా నీళ్లు పాడు చేసుకుంటా ఐస్ బకెట్ ఛాలెంజ్లు చేస్తే ఏం లాభం. కాబట్టి ఇప్పటికన్నా ఐస్ బకెట్ ఛాలెంజ్లు బంద్ చేసి రైస్ బకెట్ ఛాలెంజ్లు చెయ్యుండ్రి.